Hi friends, welcome to TechFacts. Today episode number 62, posted on November 27, 2018. Friends, ఈ రోజు నేను Xiaomi Redmi Note 6 Pro లో MIUI 10 లేటెస్ట్ బీటా వెర్షన్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే MIUI 10 8.11.23 ఈ వెర్షన్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే లేటెస్ట్ బీటా వెర్షన్ లో మనకి గ్యాలరీ యాప్ లో ఒక 3 కొత్త ఫీచర్స్ తీసుకొచ్చారు కదా. మనకి లైట్ ట్రయల్స్, స్టూడియో ఎఫెక్ట్స్, అలాగే మనకి బొకే అడ్జస్ట్మెంట్, ఈ 3 ఫీచర్స్ ఎలా ఉన్నాయి, అవి ఎలా పనిచేస్తున్నాయని సెపరేట్ గా ఒక వీడియో చేశాను. ఎవరైనా మిస్ అయితే ఇక్కడ కార్డ్స్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక చాలా మంది ఈ ఫీచర్స్ అనేవి లేటెస్ట్ MIUI ఫోన్స్ లో కానీ అంటే అన్ని Xiaomi ఫోన్స్ లో కానీ వస్తుందా లేదా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా వస్తుంది. ఇది MIUI అప్డేట్ ద్వారా అయితే వీళ్ళు చేస్తారు. కాకపోతే ప్రజెంట్ కి ఇప్పుడైతే దీన్ని తీసుకురారు, ఎందుకంటే ఇప్పుడే Redmi Note 6 Pro లాంచ్ అయింది కాబట్టి కొంచెం దానికి సేల్స్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఒక 2-3 నెలల తర్వాత అయితే తీసుకొస్తారు. లేదంటే అప్కమింగ్ MIUI బీటా వెర్షన్స్ లో అయినా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఖచ్చితంగా వస్తుంది. ఆ 3 ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి, మస్తు వర్క్ చేస్తున్నాయి. నేను ఆల్రెడీ చెక్ చేశాను, ఆల్రెడీ మీకు వీడియో కూడా షేర్ చేశాను కదా, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి అనేది చూసేద్దాం. మనలో చాలా మంది మొబైల్స్లో చీతా మొబైల్స్కి సంబంధించిన యాప్స్లో ఖచ్చితంగా ఒక్కటైనా ఉండే ఉంటుంది, లేదంటే ప్రీవియస్గానే వాడే ఉంటారు. ఈ డెవలపర్ నుంచి మనకి దాదాపు ఒక 7-8 అప్లికేషన్స్ ఉంటాయి. ఈ 7-8 అప్లికేషన్లో ఖచ్చితంగా మనలో ఒక్కలైనా ఏదో ఒకటి వాడే ఉండి ఉంటారు. చీతా క్లీన్ మాస్టర్ కానీ, CM లాంచర్ కానీ, CM లాకర్ కానీ, అలాగే మొబైల్ డాక్టర్ కానీ, అలాగే సెక్యూరిటీ మాస్టర్ కానీ, CM కీబోర్డ్ కానీ, ఇలా వాళ్ళకి సంబంధించిన ఒక 7-8 అప్లికేషన్స్ ఉంటాయి. ఈ 7-8 అప్లికేషన్స్ని త్వరలోనే ప్లే స్టోర్లోంచి తీసేయబోతున్నారు గూగుల్ ప్లే స్టోర్ వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఒక యాడ్ ఫ్రాడ్ చేశారు. క్లిక్ ఇంజెక్షన్ అనే ఒక కొత్త మెథడ్ ద్వారా వీళ్ళు యాడ్స్ని బలవంతంగా వేరే వాళ్ళ మొబైల్స్లోకి పుష్ చేశారు. ఆ కారణం చేత వీళ్ళని త్వరలోనే ఈ యాప్స్ అన్ని కూడా ప్లే స్టోర్లోంచి తీసేయబోతున్నారు. భారీ ఫైన్ కూడా వేయబోతున్నారు. లాస్ట్ 3-4 మంత్స్లోనే వీళ్ళు దాదాపు $196 మిలియన్ బిజినెస్ చేశారు ఇలా యాడ్స్ని పుష్ చేసి అనమాట. ఈ క్లిక్ ఇంజెక్షన్ మెథడ్ అనేది ఎలా పనిచేస్తుందంటే, జనరల్గా మనం ఏదైనా ఒక ఫ్రీ అప్లికేషన్ని ప్లే స్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూసీ బ్రౌజర్ ఉందనుకోండి. యూసీ బ్రౌజర్ కింద మీకు కంటైన్స్ యాడ్ అని చూపిస్తూ ఉంటుంది. అంటే దాంట్లో ఖచ్చితంగా యాడ్స్ అనేది ఉంటాయి. సో అది ఎలా వర్క్ చేస్తుందంటే, మీరు యూసీ బ్రౌజర్ వాడుతున్నప్పుడు ఒక థర్డ్ పార్టీ యూసీ బ్రౌజర్ కాకుండా వేరే యాప్ని వాళ్ళ యాడ్స్లో చూపిస్తూ ఉంటారు. మీరు యూసీ బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు ఏదో ఒక యాప్ గురించో, డైలీ హంట్ గురించో, న్యూస్ హంట్ గురించో రకరకాల యాప్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. సో దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ సంబంధించిన యాప్ అనేది మన ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది. సో ఇది జనరల్గా మనకి వీళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూసీ బ్రౌజర్కి ఇన్కమ్ రకరకాలుగా వస్తుంది, అందులో ఇది ఒక మెథడ్. వీళ్ళు ఆ యాడ్ని ప్రమోట్ చేసినందుకు ఆ యాడ్ కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తారు. అది కాకుండా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారుగా, మీరు క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్లే స్టోర్ కూడా యూసీ బ్రౌజర్కి పే చేస్తుంది. అది కాకుండా వీళ్ళకి బోనస్ కూడా ఇస్తారు. ఎవరైతే ఆ డెవలపర్ ఉంటుందో వాళ్ళకి దాదాపు $0.05 నుంచి $3 వరకు కూడా ఉంటుందంట ఈ బోనస్ అనేది. అంటే మనకి అది ఫ్రీగానే వస్తుంది, కానీ వాళ్ళు అది ప్రమోట్ చేసినందుకు వాళ్ళకి మాత్రం డబ్బులు అయితే వస్తూనే ఉంటాయి. సో ఇది జనరల్గా జరిగే ప్రాసెస్ అనమాట. వన్స్ మీరు ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు అక్కడ క్లిక్ ఇంజెక్షన్ అనేది ఎవరి మీద వచ్చింది అంటే, ఇది ఎవరు ప్రమోట్ చేశారంటే, మనకి యూసీ బ్రౌజర్కి ఇన్కమ్ అనేది వెళ్తుంది కదా. సో ఇది జనరల్గా జరిగే ప్రాసెస్. కానీ ఈ క్లిక్ ఇంజెక్షన్ మెథడ్లో ఏం జరుగుతుందంటే, ఎవరు ప్రమోట్ చేసినా కానీ ఆ క్లిక్ అనేది ఎవరి ద్వారా పడిందంటే చీతా మొబైల్ నుంచి పడింది అనేది వాళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూసీ బ్రౌజర్ ప్రమోట్ చేసినా కానీ వాళ్ళకి మాత్రం, డెవలపర్కి అలాగే గూగుల్ ప్లే స్టోర్కి మాత్రం ఈ క్లిక్ అనేది ఎవరి వల్ల వచ్చిందంటే చీతా మొబైల్ నుంచి వస్తుంది అనేది ఫైనల్గా చూపిస్తుంది అనమాట. సో దానివల్ల చీతా మొబైల్కి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. లాస్ట్ 3-4 మంత్స్లోనే వీళ్ళు దాదాపు $196 మిలియన్ వీళ్ళు బిజినెస్ చేశారని చెప్తున్నారు ఈ క్లిక్ ఇంజెక్షన్ మెథడ్ ద్వారా. అది కాకుండా వీళ్ళ యాప్సే కాకుండా వీళ్ళకి ఒక బినామీ యాప్, అంటే వీళ్ళకి సంబంధించిన ఏదో ఒక ఫండింగ్ ఉన్న యాప్ ఒకటి ఉంటుంది, కికా కీబోర్డ్. ఇది రీసెంట్గా పోకోఫోన్ F1 కూడా డిఫాల్ట్ కీబోర్డ్గా మనకి కికా కీబోర్డ్ని తీసుకొచ్చారు కదా. సో ఈ కికా కీబోర్డ్ కూడా సేమ్ ప్రాసెస్ చేస్తుందని ఆరోపిస్తున్నారన్నమాట గూగుల్ ప్లే స్టోర్ వాళ్ళు. త్వరలోనే ఈ చీతా మొబైల్ సంబంధించిన అన్ని యాప్స్ అలాగే ఈ కికా కీబోర్డ్ని కూడా ప్లే స్టోర్ నుంచి తొలగించే అవకాశం ఉందని చెప్తున్నారు. సో అందుకే మీరు పిచ్చి పర్మిషన్స్ అని ఏవి కూడా ఇవ్వకూడదు. సో జనరల్గా ఈ క్లిక్ ఇంజెక్షన్ అనేది ఎలా వర్క్ చేస్తుందంటే, మనం ఇచ్చే పర్మిషన్స్ మీద డిపెండ్ అవుతుంటుంది. యాక్చువల్గా ఒక క్లీనర్ యాప్కి ఉండాల్సిన పర్మిషన్స్ ఏంటి, మనకి స్టోరేజ్ని తీసుకోవాలి. కానీ ఇది నెట్వర్క్ అలాగే కొన్ని ఫోన్ కాల్స్కి సంబంధించిన పర్మిషన్స్ కూడా తీసుకుంటుందని చెప్తున్నారు. దాని నుంచి యాడ్స్ అనేది మీ ఫ్రెండ్స్, మీకు ఎవరైతే ఈమెయిల్తో కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళకి పుష్ చేయడం, యాడ్స్ అనేది వాళ్ళ దాంట్లో చూపించడం ద్వారా ఈ క్లిక్ ఇంజెక్షన్ మెథడ్ అనేది వర్క్ చేస్తుందని చెప్తున్నారు. అందుకే ఏదైనా ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ కానీ లేదంటే మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసినప్పుడు కూడా ఏవేవి పర్మిషన్స్ కావాలి, ఏ యాప్కి ఎలాంటి పర్మిషన్స్ కావాలనేది ఒకసారి చెక్ చేసుకోండి. అనవసరంగా మీరు రిస్క్లో పడే అవకాశం అయితే ఉంది. సో ఈ చీతా మొబైల్స్ వాళ్ళ యాప్స్ అనేది త్వరలోనే ప్లే స్టోర్ నుంచి తీసేస్తారు, లేకపోతే భారీ ఫైన్ వేసి వదిలేస్తారు అనేది ప్లే స్టోర్ చూసుకుంటుంది.
Huawei ఈరోజు ఇండియాలో Huawei Mate 20 Pro లాంచ్ చేసింది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అనమాట ఇప్పటి వరకు ఉన్న వాటిలో. అలాగే దీని ప్రైస్ కూడా కొంచెం ప్రీమియం గానే ఉంటుంది, మనకు అందే రేంజ్ లో ఉండదు. 69,990 రూపాయలు ఉంటుంది. అలాగే లాంచ్ డే ఆఫర్ కింద మాత్రం ఒక బ్రహ్మాండమైన ఆఫర్ ని వీళ్ళు తీసుకొచ్చారు. దీంతో మనకి సిన్హైజర్ ఈ హెడ్ ఫోన్స్ ని మనకి 2,000 రూపాయలకి ఇస్తున్నారు. యాక్చువల్ దీని కాస్ట్ మాత్రం 29,990 రూపాయలు. ఎవరైతే ఈ ఫోన్ తో పాటు దీన్ని కొంటారో మీకు ఇది 2,000కి రాబోతుంది అనమాట. ఇది ఒక బండిల్ ఆఫర్ లాగా రాబోతుంది. ఇది మీకు ఫస్ట్ సేల్ December 3rd స్టార్ట్ అవబోతుంది. యాక్చువల్గా ఫోన్ కాస్ట్ 69,990 రూపాయలు ప్లస్ 2,000 కలిపితే మీకు 71,999 ఈ రెండు అయితే రాబోతున్నాయి బండిల్ ఆఫర్ కింద. సో ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. కానీ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్. అలాగే మీకు ఒక మంచి హెడ్ ఫోన్ కూడా తక్కువ కాస్ట్లో వస్తుంది అనమాట. ఇక దీని డీటెయిల్స్ ఒకసారి వెళ్తే ఇది ఒక 6.39 ఇంచెస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకి క్వాడ్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో ఉంటుంది. అంటే దీంట్లో మనకి 1440 x 3120 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇక దీన్ని వీళ్ళు గొరిల్లా గ్లాస్తోనే ప్రొటెక్ట్ చేశారు, కానీ అది ఏ వర్షన్ అనేది ప్రాపర్గా మెన్షన్ చేయలేదు. ఇక దీంట్లో మనకి ప్రాసెసర్ ఇదే ఫస్ట్ ప్రాసెసర్ అనమాట. మనకి 7 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, హై సిలికాన్ కిరిన్ 980 ప్రాసెసర్. ఇది ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్, 2.6 GHz స్పీడ్ ఉంటుంది. ఇక దీంట్లో గ్రాఫిక్స్ మనకి మాలి G76 MP10 గ్రాఫిక్స్ ఉంటాయి. ర్యామ్ 6 GB ఉంటుంది. ఇంటర్నల్ మెమరీ మనకి 128 GB ఉంటుంది. ఇక దీంట్లో హైలైట్ ఏంటంటే దీంట్లో ఉన్న కెమెరాలు మనకి బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో రాబోతుంది. ఒకటి 40 మెగాపిక్సెల్ కెమెరా అపర్చర్ f1.8 ఉంటుంది. రెండోది 20 మెగాపిక్సెల్ కెమెరా అపర్చర్ f2.2 ఉంటుంది. ఇది మనకి అల్ట్రా వైడ్ లెన్స్ అనమాట. ఇక మూడోది 8 మెగాపిక్సెల్ కెమెరా అపర్చర్ f2.4 ఉంటుంది. ఇది మనకి 5x జూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక ఫ్రంట్ సైడ్ మనకి 24 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అపర్చర్ f2.0 ఉంటుంది. ఇక ఇది మనకి డిఫాల్ట్గా ఆండ్రాయిడ్ పైతో వస్తుంది. EMUI 9.0తో వస్తుంది. ఇక దీంట్లో బ్యాటరీ మనకి 4200 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ఏకంగా వీళ్ళు 40 వాట్స్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే దీంట్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ కిట్ కూడా వస్తుంది అనమాట. ఇక ఈ రెండింటిలో ఉన్న స్పెషల్ ఏంటంటే మనకి రెండు మెథడ్స్లో కూడా అంటే వైర్ ఛార్జింగ్ అలాగే వైర్లెస్ ఛార్జింగ్లో కూడా రివర్సిబుల్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మనకి ఈ ఫోన్లో ఉన్న బ్యాటరీని వేరే ఫోన్కి కేబుల్ ద్వారా అలాగే వైర్లెస్ ద్వారా కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ అనే చెప్పాలి. ఇక యాజ్ యూజువల్గా దీని ప్రైస్ మాత్రం మనకి నేను చెప్పినట్టు 69,990 రూపాయలు. ఇది మీకు December 3rd నుంచి సేల్లోకి అయితే రాబోతుంది. సో ఎవరైతే లాంచ్ డే ఆఫర్ కింద సిన్హైజర్ హెడ్ ఫోన్స్ కూడా కొనుక్కోవచ్చు, 2,000కి వస్తుంది అనమాట. సో మంచి ఆఫర్, ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. సామ్సంగ్ నుంచి నెక్స్ట్ రాబోతున్న ఫ్లాగ్షిప్ ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ S10 అలాగే S10 Plus. ఇక ఇందులో మనకి బేసిక్గా రెండు వేరియంట్స్ తీసుకొస్తూ ఉంటారు. ఒకటి మనకి ఎగ్జినోస్ ప్రాసెసర్తో వస్తుంది, రెండోది క్వాల్కమ్ ప్రాసెసర్తో వస్తుంది. ఇంటర్నేషనల్గా అంటే US అలాంటి కంట్రీస్లో మాత్రం వీళ్ళు ఎప్పుడు కూడా క్వాల్కమ్ ప్రాసెసర్తోనే లాంచ్ చేస్తూ ఉంటారు. క్వాల్కమ్ నుంచి వచ్చిన బెస్ట్ ప్రాసెసర్, ఐయర్కి ఉన్న బెస్ట్ ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. ఇక మన ఇండియాలో మాత్రం వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఓన్ ప్రాసెసర్ ఎగ్జినోస్ ప్రాసెసర్ని తీసుకురాబోతున్నారు. అయితే ఈ సామ్సంగ్ గెలాక్సీ S10 సిరీస్లో వీళ్ళు బేసిక్గా 3 ఫోన్స్ని డిజైన్ చేస్తున్నారని చెప్తున్నారు. వీటి 3కి సంబంధించిన కోడ్స్ కూడా మనకి బయటకు వచ్చినాయి. SMG 970F1, SMG 973F1, SMG 975F1 ఈ 3 ఫోన్స్ అని చెప్తున్నారు. ఇక లాస్ట్ ది 975Fకు సంబంధించిన AnTuTu బెంచ్ స్కోర్స్ అయితే ఈరోజు బయటకు వచ్చినాయి. ఇది మనకి ఎగ్జినోస్ 9820 ప్రాసెసర్తో రన్ అవబోతుంది. కాకపోతే ఇక్కడ స్టార్టింగ్ ఏంటంటే ఇది లేటెస్ట్ క్వాల్కమ్ ప్రాసెసర్ ఉంది కదా, 8150 చిప్ సెట్, దానికంటే తక్కువగానే స్కోర్ చేసింది. కాకపోతే Huawei Mate 20 Proలో ఉన్న మనకి ఏదైతే కిరిన్ 980 ఉందో దానికంటే కొంచెం బెటర్గానే స్కోర్ చేసిందని చెప్తున్నారు. ఇక సామ్సంగ్ గెలాక్సీ S10 Plus AnTuTu బెంచ్ స్కోర్స్ ప్రకారం మనకి ఇది 3,25,076 చేసింది స్కోరు. కాకపోతే మనకి క్వాల్కమ్ 8150 మాత్రం 3,60,000 ప్లస్ చేసింది. సో క్వాల్కమ్ కంటే కొంచెం తక్కువగానే చేసింది. కాకపోతే కిరిన్ 980 కంటే కొంచెం బెటర్గా చేసిందని చెప్తున్నారు. ఇది యాజ్ యూజువల్గా మనకు అర్థమైపోయింది ఏంటంటే ఇది సామ్సంగ్ గెలాక్సీ S10 Plus. ఇది మనకి ఎగ్జినోస్ 9820తోనే వస్తుంది. ఇది మనకి ఇండియాకి వచ్చే వేరియంట్ అనమాట. సో ఇదైతే మనకి ఎప్పుడు వీళ్ళు ఎగ్జినోస్ ప్రాసెసర్ని తీసుకొస్తూ ఉంటారు. క్వాల్కమ్ ప్రాసెసర్ మాత్రం ఓన్లీ అమెరికా లాంటి కంట్రీస్లోనే రిలీజ్ చేస్తూ ఉంటారు. మోటోరోలా నుంచి నెక్స్ట్ రాబోతున్న G సిరీస్లో 3 డివైస్ వస్తాయి కదా ఎప్పుడు కూడా మనకి G6 Play, G6 Plus అలాగే G6. ఇలాగే నెక్స్ట్ రాబోతున్న ఫోన్స్ G7, G7 Play, G7 Plus. దీంట్లో మనకి బేస్ వేరియంట్ G7 Play, ఆ తర్వాత G7, ఆ తర్వాత G7 Plus ఉంటుంది. ఇక ఈరోజు G7 Playకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేవి FCC సర్టిఫికేషన్ ద్వారా బయటకు వచ్చినాయి. సో దీంట్లో మనకి నాచ్తో కూడా రాబోతుందని చెప్తున్నారు. 3000 mAh బ్యాటరీ ఉంటుందని చెప్తున్నారు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్ని వాడబోతున్నారని చెప్తున్నారు. వీళ్ళు ఇది బేస్ వేరియంట్ లాగా తీసుకొస్తారు, నాచ్తో అయితే వస్తుంది. ఇక దీంట్లోనే మనకి ఏదైతే స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్ ఉందో ఇది రీసెంట్గా Honor 8Cలోనే కనపడింది కదా, సో అదే ప్రాసెసర్ దీంట్లో అయితే వీళ్ళు వాడబోతున్నారు. మేబీ ఇది మనకి Q1లో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాకపోతే వీళ్ళు బేస్ వేరియంట్ కూడా కొంచెం ఎక్కువగానే పెడతారు మన ఇండియాలో. సో చూడాలి వీళ్ళు ఈసారి ఏమన్నా కొంచెం బెటర్ ప్రైజెస్తో తీసుకొస్తారా లేదనేది.
ఒప్పో త్వరలోనే మనకి మొబైల్స్ పగలకుండా ఉండే టెక్నాలజీ మీద వర్క్ చేయబోతుందని ఒక పేటెంట్ చెప్తుంది. ఈ పేటెంట్ ప్రకారం వీళ్ళు ఒక కొత్త టెక్నాలజీ మీద వర్క్ చేయబోతున్నారు. షాక్ ప్రూఫ్ అనమాట. అంటే మనకి కింద పడ్డ పగలకుండా ఉండే టెక్నాలజీని వీళ్ళు దీంట్లో డిజైన్ చేయబోతున్నారు. ఇప్పుడు మనకి ఏదైతే బైక్స్లో ఉంటుంది కదా షాక్ అబ్జార్బర్స్, అలాగే మన కార్లలో ఉంటుంది కదా అలాంటి టెక్నాలజీని దీంట్లో వీళ్ళు వాడబోతున్నారు అనమాట. సో దీంట్లో డిస్ప్లేని వీళ్ళు ఒక చాసిస్ లోపల ఉంటుంది. సో ఆ చాసిస్లో ఉన్న డిస్ప్లే అనేది కొంచెం అటు ఇటు మూవ్ అయ్యి అడ్జస్ట్ అయితే అవుతుంది అనమాట. వన్స్ అది కింద పడ్డప్పుడు ఆ చాసిస్లో ఉంచి ఆ డిస్ప్లే అనేది కొంచెం కంప్రెస్ అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. సో ఈ మెకానిజం కోసం వీళ్ళు స్ప్రింగ్ టెక్నాలజీని వాడే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఈ ఫోన్ కింద పడబోతుంది అనేది ఎలా తెలుస్తుందంటే ఆ ఫోన్లో ఉండే గ్రావిటీ సెన్సార్, మనకి జైరోస్కోప్ సెన్సార్ ఉంటుంది కదా ఆ సెన్సార్ ద్వారా ఇది ఫాల్ అవుతుంది అని వీళ్ళు రికగ్నైజ్ చేస్తుందని చెప్తున్నారు. వన్స్ ఏదైతే గ్రావిటీ మారుతూ ఉంటుందో అప్పుడు ఇది కింద పడుతుందని అర్థమవుతుంది. దెన్ వెంటనే అందులో ఉన్న టెక్నాలజీ యాక్టివేట్ అవుతుంది. సో కింద పడ్డ వెంటనే ఆ చాసిస్ అనేది కొంచెం కంప్రెస్ అవుతుంది, ఆ తర్వాత ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తర్వాత అది రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. సో తద్వారా మనకి ఆ డిస్ప్లే అనేది పగలకుండా ఉంటుందని చెప్తున్నారు. ఎంటైర్ బాడీలో ఉన్న డిస్ప్లేకి చుట్టూ కూడా మనకి చాసిస్ అనేది వస్తుందని చెప్తున్నారు ఒక 3 లేయర్లలో. సో ఈ లేయర్లు ఏం చేస్తాయి అంటే ఆటోమేటిక్గా అది కంప్రెస్ అయినప్పుడు మనకి ఆ డిస్ప్లేకి తగలకుండా కాపాడుతుంది అనమాట. స్ప్రింగ్ టెక్నాలజీ ఉంటుంది లోపల, స్ప్రింగ్ మెకానిజం. సో వన్స్ అది ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అంటే కింద పడిన తర్వాత రిలీజ్ అవుతుందో అప్పుడు వెంటనే మళ్ళీ అది యాక్టివేట్ అవుతుంది, మళ్ళీ ఓపెన్ అవుతుంది అనమాట. దానివల్ల డిస్ప్లేకి ఎలాంటి డ్యామేజ్ అయితే అవ్వదని చెప్తున్నారు. సో ఇది టెక్నికల్గా అయితే వర్క్ అవుతుంది, కాకపోతే చూడాలి వీళ్ళు ఎలాంటి మొబైల్లో ఎంత ప్రైస్లో తీసుకొస్తారనేది. సో మంచి టెక్నాలజీ మీద అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నారు. కాకపోతే ఈ టెక్నాలజీలు అన్ని కూడా వీళ్ళు చైనాకే పరిమితం చేస్తారు, మన ఇండియాకి వర్క్ అయితే తీసుకురారు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక మంచి బ్రెయిన్ షార్ప్ గేమ్ గురించి చెప్తాను. ఇది ఒక పజిల్ గేమ్, దీని పేరు ఇన్ఫినిటీ లూప్ ప్రీమియం. ఇందులో మనకి రకరకాల లూప్స్ ఉంటాయి అనమాట, పజిల్ లాగా ఉంటుంది. సో ఒక్కొక్క లూప్లో మనం అడ్జస్ట్ చేయాలి, దాన్ని కలపాలన్నమాట. సో కొంచెం తెలివిగా ఆడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దీని కాస్ట్ మీకు ₹100 ఈరోజు ఫ్రీగా వెళ్ళిపోయింది. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. దీని పేరు ఇన్ఫినిటీ లూప్ ప్రీమియం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొంచెం షేర్ చేస్తుంటే మన ఛానల్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ఒకసారి గట్టిగా కొట్టండి. మీకు చేతి కింద దూరంలో కాదు, వేలు కింద దూరంలోనే ఉంటుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.